రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని సూక్తులు చెప్పుకోవడంలో బాగుంటుంది, కానీ నిజంగా రైతు ఈరోజు రాజు కాలేనటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి అన్నదాతలు ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అన్నం పెట్టే అన్నదాత పట్టెడన్నం కోసం పరితపిస్తున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం. ఉన్న ఊరిని నమ్ముకున్న నేలని వదిలేసి వలస వెళ్ళి రాతి పనులు చేసుకున్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కోకొల్లలు. అలాంటిది ఈ దేశంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పుట్టి విదేశాలకు వెళ్ళి ఉన్నతమైనటువంటి చదువును అభ్యసించడమే కాకుండా అక్కడ ఒక మహోన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూ చేతి నిండా డబ్బు సంపాదించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఉన్న ఊరిని వదలకూడదు అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో తన సొంత ఊరికి వచ్చి వ్యవసాయం మీద మమకారంతో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల పంటల మీద పరిశోధనలు చేస్తూ ఆ పరిశోధనలు రైతులకు అందించాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో ఇవాళ ఒక రైతుగా స్థిరపడినటువంటి కొండా నరేంద్ర గారు ఎంతోమంది రైతులకు ఆదర్శనీయుడు. మరి అలాంటి కొండా నరేంద్ర గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మీలాంటి రైతులు వాస్తవంగా దేశానికి అవసరం. సో మీరు రైతు కానప్పటికి కూడా రైతు అని సగర్వంగా చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం చూస్తుంటే అర్థమవుతుంది. అసలు ఏంటి, మీరు అమెరికాకు వెళ్ళారు, చేతి నిండా డబ్బు ఉంది, కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి, ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మట్టి, నాగలి, దున్నడాలు ఇవన్నీ ఎందుకు, ఏంటి అసలు కాన్సెప్ట్? నేను పుట్టి పెరిగింది ఈ పల్లెలోనేనండి. 5వ క్లాస్ వరకు ఈ పల్లెలోనే చదివాను. పల్లె వాతావరణంలో పెరిగిన వాడిని, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. చిన్నప్పటి నుంచి వ్యవసాయము, సేద్యం చేసిన వాడిని, చేసిన దాంట్లో పాల్గొన్నవాడిని, అడుగడుగున పాల్గొన్నవాడిని. కాబట్టి రైతు అంటే ఏమి, వ్యవసాయం అంటే ఏమి, సేద్యం అంటే ఏమి అనేది క్షుణ్ణంగా తెలిసిన వాడిని. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. దేవుని దయతో కష్టపడి చదివి విదేశాలకు వెళ్ళి ఒక ఉన్నతమైన స్థానంలో ప్రస్తుతం ఉన్నాను. ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం 6 బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, 6 బిగ్గెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి 6లో ఒక కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఎదిగాను. 100ల కొద్ది మంది ఇంజనీర్సు నాకు పనిచేస్తారు. నాకు టీమ్స్, అమెరికాలో టీమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్లో టీమ్స్ ఉన్నాయి, ఇక్కడ చైనాలో షాంఘాయ్లో నాకు ఇంజనీరింగ్ టీమ్స్ ఉన్నాయి. ఈ టీమ్స్ అన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఒక ఉన్నతమైన ప్రోడక్ట్స్ను, హ్యుమానిటీకి ఉపయోగపడే సిస్టమ్స్ను, చిప్స్ను తయారు చేశాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈ మధ్య చాలా ప్రాచుర్యానికి వచ్చింది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అన్నది ముందుకు రావడానికి ముఖ్య కారణం మేము తయారు చేసిన ప్రోడక్ట్స్. మా వల్లే ఏఐ అనేది ముందుకు వచ్చింది, లేదంటే ఏఐ అనేది లేదు. మేము కనుక్కున్నాం, మేము దాన్ని ముందుకు తెచ్చాం. ఇప్పుడు ఆ ఏఐ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరిని టచ్ చేసింది. చాలామందికి తెలియకపోవచ్చు. మీరు సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు వెనకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చేస్తోంది. అట్లాంటి ఫీల్డ్లో ఉండడం, అట్లాంటి ప్రోడక్ట్స్ను కనుక్కోవడం, ఇన్వెంట్ చేయడం ఒక ఉత్సాహకరమైన ఇది. ఇట్ ఈస్ వెరీ ఇన్విగరేటింగ్ ఒక పర్సన్కు ఇట్లాంటి ఇన్వెంట్ చేయడంలో, ఎస్పెషలీ ఒక హ్యుమానిటీకి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలే చేస్తున్నాం అక్కడ కూడా, అమెరికాలో కూడా. అంటే కృత్రిమ మేధస్సునే కనుగొనడానికి అవసరమైనటువంటి ఒక శాస్త్ర సాంకేతికతను మీరు అందించినటువంటి టీంలో మీరు ఒక మెంబర్ అయినప్పుడు, మరి వ్యవసాయం మీద ఏంటి, ఈ మొక్క ఏంటి? అంటే మీరు వెళ్తే కోట్ల రూపాయలు ఆఫర్ చేయొచ్చు, ప్యాకేజీలు ఇవ్వచ్చు, కోట్ల రూపాయల జీతాలు ఇవ్వచ్చు. మరి అలాంటిది ఉన్న ఊరిని కన్నా నేలని వదులుకోకుండా ఇక్కడికి వచ్చి మీరు ఇలాంటి వ్యవసాయం అంటే ఇప్పుడు చూసాం, మీ వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల పంటలు ఉన్నాయి. అసలు ఏంటి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఒక సామెత ఉందండి తెలుగులో, ఒక సామెత ఉంది తెలుగులో,
ఎన్ని దేశాలు తిరిగినా, ప్రపంచంలో ఎక్కడెక్కడ తిరిగినా కూడా చిట్ట చివరికి నీ పూర గొడుసుకే రావాలట. కాబట్టి మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎక్కడ తిరిగినా కూడా మనము పుట్టిన ప్రదేశము, మన పల్లె, మన మనుషులు, మన బంధాలు అనేటివి మర్చిపోవడం అనేది చాలా కష్టం. చాలా కష్టం. కొంతమందికి చాలా కష్టం. ఆ కొంతమందిలో నేను ఒక్కడిని. ఇక్కడికి రావాలనే దృఢ కాంక్ష ఉంది. ఈ ప్రాంతం ఏంటో నాకు చాలా బాగా తెలిసిన వాడిని. ఇది తంబళ్ళపల్లి ప్రాంతం. ఇక్కడ తంబళ్ళపల్లి నియోజకవర్గం. ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్నాం. ఇక్కడ మండలాలను పశ్చిమ మండలాలు అని అంటారు. ఈ పశ్చిమ మండలాలు చిత్తూరు జిల్లా లాస్ట్లో ఉన్నాం. 4 కిలోమీటర్లు పోతే అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాను కరువు జిల్లా అని ప్రకటిస్తారు. మేము అనంతపురం జిల్లాకు ఆనుకొనే ఉన్నాం. అక్కడికంటే దారుణమైన పరిస్థితులు మావి. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడు అంటూ లేడు. ఇప్పుడు 70-75 సంవత్సరాలు అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. నాకు దాదాపు 55 సంవత్సరాల వయస్సు. ఈ 55 సంవత్సరాల్లో 50 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రస్తుతం కూడా అలాగే ఉన్నాయి. ఏ పార్టీ అభివృద్ధి చేసింది, ఏ లీడర్ అభివృద్ధి చేసింది? ఇన్ని పార్టీలు వచ్చాయి, ఇంతమంది లీడర్లు వచ్చినారు, పోయినారు. రండి పల్లెలకు వెళ్దాం రండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసి ఒక వ్యవస్థకి సపోర్ట్ చేస్తున్నారు. మరి అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిదే వ్యవసాయానికి. ఈరోజు మీరు వ్యవసాయం అంటే అంత మమకారంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి ప్రయత్నం ఏమైనా చేయాలనుకుంటున్నారా మీరు? తప్పకుండా అండి. అట్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్ ఒక మనిషి జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అవును, కష్టపడతాము, సంపాదిస్తాము, డబ్బులు కోట్లు సంపాదించాను, కోట్లే సంపాదించాను. నేను గర్వంగా సంపాదించాను, నీతి నిజాయితీగా సంపాదించాము. ఎవరికి కుమ్మక్కులు చేయాలా, మోసం చేయాలా, నీతి నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బు. కానీ అట్ వన్ పాయింట్ ఇన్ టైం లైఫ్లో ఈజ్ ఇట్ ద ఎండ్? అదేనా చివరి గమ్యము? డబ్బులు సంపాదించడం అంతేనా ఒక మనిషి అంటే? నాకైతే ఏమనిపించిందంటే అది ఒకటే కాదు. ఒక మనిషికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు. నా అనుభవంలో ఒక మనిషిని యాక్చువల్గా చెప్పాలంటే డబ్బులు ఎక్కువ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నా డబ్బులు యాక్చువల్గా ఇప్పుడు పనిచేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే సోషల్ కార్యక్రమాలకని చెప్పి డబ్బులు ఇచ్చేస్తున్నా. మాకేం అంత డబ్బులు అవసరం, ఒక మనిషికి అంత డబ్బు అవసరం లేదు. కానీ ఈ కష్టాలు నేను చూశాను. ఈ పల్లెల్లో ఈ ప్రాంతం ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు, ఏ విధంగా కష్టపడుతున్నారు. రైతు ఇప్పుడు తంబళ్ళపల్లిని ఈ ప్రాంతంలోనే గత సంవత్సరంలో 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే 8 మంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఆత్మహత్య ఒక్కసారి ఆలోచించండి. ఒక రైతు అంటే ఎందుకంటారు అంటే రైతుకి చాలా సబ్సిడీస్ ఇస్తున్నాము, రైతులకు అవసరమైనటువంటి పెట్టుబడి సాయం ఇస్తున్నాం, రైతులకు విత్తనాలు ఇస్తున్నాము, రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, భరోసా ఇస్తున్నాం అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటారు సార్ మీరు? ముఖ్య కారణం ఏమంటే, రైతు పెట్టిన పంట చేతిలే కష్టపడి పనిచేస్తారు. 6 నెలలు, 5 నెలలు, 8 నెలలు కష్టపడి పనిచేస్తారు. సంవత్సరం పాటు కష్టపడి పనిచేస్తారు. పంట చేతికి వస్తుంది. పంట చేతికి వచ్చే సమయంలో రేట్ లేదు. ఇప్పుడు గత 5 సంవత్సరాలే తీసుకోండి. టమాటా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మొన్న 5 నెలలు 6 నెలల క్రితం 30 కేజీల డబ్బా ఎంత పోయింది? 3,000, 4,000, 5,000, 6,000 పోయింది. అది ఎంతమంది రైతులు ఉన్నారు అప్పుడు? 100 మంది రైతులో 5 మంది రైతులేమో నిజంగా వాళ్ళ దగ్గర టమాటా ఉన్నాయి. 95 మంది శాతానికి లేదు. కానీ దాని తర్వాత దానికి ముందు 95 మంది రైతులు, 95% రైతుల చేతిలో టమాటా చేతిలో ఉంది. అప్పుడెంత? అది 30 కేజీల డబ్బా 50 రూపాయలు. నేను 10 ఎకరాలు వేసిన. ఇక్కడనే ఈ క్షేత్రంలోనే 10 ఎకరాలు టమాటా వేసిన. బ్రహ్మాండమైన పంట వచ్చింది. ఇంత మంచి కాయలు ఎర్రగా బుర్రగా ఉన్నాయి. రేట్ ఎంత? నేను స్వయంగా
టమాటా తీసుకెళ్ళా, ఎక్కడ మన మొలకల్చెరు మండీకి టమాటా తీసుకెళ్ళా, ఎంత పోయింది? 50 రూపాయలు పోయింది. అంటే కేజీ అందాజుగా ₹1, ₹1.25, ₹1.5 అట్లా వచ్చింది. కానీ దాన్ని 30 కేజీలు పండించడానికి ఎంత అయింది? దాదాపు ₹250 నాకు ఖర్చు వచ్చింది. మరి నాకు ₹50 వస్తే నేను ₹200 నష్టపోతున్నా. మరి ఏ రైతు తట్టుకోగలడండి? సో రైతులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు కూడా త్వరలోనే ఒక రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ రైతు సదస్సు ద్వారా అవసరమైనటువంటి సాంకేతికను, అవసరమైన పరిజ్ఞానాన్ని, నాలెడ్జ్ షేరింగ్ జరగబోతుంది అని చెప్తున్నారు. సో దానివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే జనవరి 7వ తేదీ ఆదివారం నాడు ఒక సదస్సు, రైతు శిక్షణా శిబిరం, ఫార్మర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఇంకా 2 రోజుల్లో కండక్ట్ చేస్తున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతులకు ఒక నూతన విధానాలు నేర్పించడం. జాతీయ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, రాష్ట్రం లెవెల్లో చీఫ్ మినిస్టర్ దగ్గర, ప్రెసిడెంట్ల దగ్గర అవార్డు పొందిన రైతులు, అవార్డు పొందిన ప్రొఫెసర్లు, అవార్డు పొందిన అగ్రికల్చర్ ఆఫీసర్సు, హార్టికల్చర్ ఆఫీసర్సు, ఇట్లా వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నాం. వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్న రైతులకు ఒక నాలెడ్జ్ ఇద్దాము, నేర్పిద్దాము. ఏ విధంగా సేద్యం చేసుకోవాలా, ఏ విధంగా వ్యవసాయం చేయాలా, ఏ విధంగా లాభదాయకం కావాలా అనేది ఒకటి. రెండవది, అవును మీరు చెప్పినట్లు ఎన్నో సబ్సిడీలు ఉన్నాయి, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ ఎంతమందికి వస్తూ ఉంది ఇక్కడ రైతులకు? ఎంతమందికి తెలుస్తూ ఉంది అసలు? ఫర్ ఎగ్జాంపుల్ NLM అనేది, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది ఉంది. ఆ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో మనము 10 లక్షలు ఒక ప్రాజెక్టు 10 లక్షలు అవుతే 5 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. 5 లక్షలు మనం లోన్ అన్నా తెచ్చుకోవచ్చు, 5 లక్షలు మనం క్యాష్ అన్నా పెట్టచ్చు. లేదు ఒక కోటి పెట్టి మనము ఒకటి స్టార్ట్ చేస్తాం. ఏం చేయొచ్చు? ఈ NLM నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో కోళ్ళు పెంచుకోవచ్చు, పందులు పెంచుకోవచ్చు, మేకలు పెంచవచ్చు, గొర్రెలు పెంచవచ్చు, ఆవులు పెంచవచ్చు. ఇవన్నీ ఒక షెడ్ వేసుకొని ఇవన్నీ పెంచవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ₹1 కోటి పెట్టి మనం చేస్తే 50 లక్షలు మన అకౌంట్లో వేస్తూ ఉంది. మన ₹1 కోటి వద్దులేండి, మన రైతులంతా అంత ఇదేం లేదు. 5 లక్షలు పెట్టండి, 5 లక్షల్లో సెంట్రల్ గవర్నమెంట్ 200 లక్షలు మన బ్యాంకులో వేస్తూ ఉంది. కానీ ఎంతమందికి తెలుసు ఈ సబ్సిడీస్? కాబట్టి నాలెడ్జ్ అనేది ఫార్మర్ వరకు రావడం లేదు. ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, రావడం లేదు. ఈ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం, అది కూడా ఒక ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్స్ గురించి, ఇలాంటి ఎన్నో స్కీమ్స్ గురించి రైతులకు చెప్పడం ఒకటి. మా తర్వాత ప్రోగ్రామ్ ఏమంటే, ఇప్పుడు కొండా ఫార్మ్స్లో ఉన్నాం. మా కొండా ఫార్మ్స్ ఇంకొక ఉద్దేశం ఏమంటే, దీన్ని మేము ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తాం. అదేంటి? రైతులను మేము గ్యాదర్ చేసి తీసుకొని వచ్చి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ను, ఈ నిపుణులను వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇదే క్షేత్రంలో, ఇదే వ్యవసాయ క్షేత్రంలో ఒక కోఆర్డినేషన్గా ఒకటి పెట్టి ఈ సబ్సిడీస్ ఇవన్నీ వీళ్ళకు అందేటట్టుగా చేయాలని ఒక పథకం ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. సో మొత్తానికి ఒక వ్యవస్థని, రైతుల కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను తయారు చేసేందుకు మీరు సంసిద్ధులు అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మేము సహకారం అందించామంటున్నారు. సో అలాంటి కృత్రిమ మేధస్సు కానీ, లేదు ఆధునిక వ్యవసాయ పద్ధతులు కానీ ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు భవిష్యత్తులో? చాలా విధాలుగా చేయొచ్చండి. ఒకటి మేము ప్రస్తుతం చేస్తున్నాం. మేము వాలంటీర్గా దీని నుంచి మాకేం ఒక నయా పైసా అనే ఆదాయం అనేది ఏమి ఉండదు. మా ప్రాంతానికి మేము సహాయం చేసుకోవాలా అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాము. ఇంకా రకరకాలుగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఆ విధంగా వెళ్ళాలి అని అంటే ఒక రాజకీయ పరంగా వెళ్ళొచ్చు, అది కూడా ఒక దారి. కానీ దానికి మాలాంటి వాళ్లకు రాజకీయ పార్టీల నుంచి ఒక సపోర్టు, వాళ్ళు ఇన్వైట్ చేస్తే మమ్మల్ని ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మా తమ్మలపల్లి నియోజకవర్గం ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా కరువులో ఉండేటటువంటి ఒక ప్రాంతం అనేసి. సో ఇక్కడ కొన్ని కుటుంబాల గుత్తాధిపత్యము, ఒక ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు ఉండేవి.
సో ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు వెనకబాటు తరానికి ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలకు, రైతు సమస్యలకు అవి కూడా ఒక కారణం. సో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే, రైతులకి మీరేదో స్వతహాగా చేద్దామనేసి అనుకుంటున్నారు, మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇంకొంచెం మేలు చేసేటువంటి అవకాశం ఉంది. అలాంటి ఆలోచన ఉందా మీకు? మీరు చెప్పింది కరెక్టు. ఈ తమ్మళ్ళపల్లి నియోజకవర్గం అనేది అతి వెనకబడిన నియోజకవర్గం, దాంట్లో డౌట్ లేదండి. బల్ల గుద్ది మేము చెప్పగలం. చిత్తూరు జిల్లాలో తీసుకోండి, రాష్ట్రంలో తీసుకోండి, తమ్మళ్ళపల్లి ఈజ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద వరల్డ్, ఇన్ ద స్టేట్ అని మేము గ్యారంటీగా మేము చెప్పగలం. ఓకే, దానికి ముఖ్య కారణం కూడా రాజకీయ పరిస్థితులు కూడా. ఈ పావర్టీని ఒక గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను అనగదొక్కి ఒక ఫ్యాక్షనిజం ఇక్కడ ఉన్నింది. ఎన్నో పొలిటికల్ మర్డర్స్ జరిగినాయి ఇక్కడ. నష్టపోయేదంతా రైతుల బిడ్డలే. కానీ ఎవరు సుఖపడినారు, ఎవరు బాగుపడినారు దీనివల్ల? 2, 3, 4 కుటుంబాలు బాగుపడినాయి తప్పితే 99.999% పాపులేషను ప్రజలు ఇక్కడ మొత్తం అంతా అణిచివేయబడ్డారు. సో ఇది మారాలి అని అంటే, ఈ ప్రజలు, పిల్లలు అంతా సుఖంగా సంతోషంగా బతకాలి అని అంటే రాజకీయ పార్టీలు వారి ఆలోచన విధానాలు కూడా మారాలి. ఒక లీడర్స్ని సెలక్షన్ చేసుకునేటప్పుడు కొద్దో గొప్ప నిపుణులను, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ను, గూండాలను, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ను, రౌడీలను సెలక్షన్ చేసుకోకుండా ఏదో మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ను తీసుకొని చేస్తే ఇట్లాంటి ప్రాంతాలు మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇంకోటి, మీ వృత్తి టెక్నాలజీ అయి ఉండొచ్చు, ప్రవృత్తి వ్యవసాయం, ఇంకొక ప్రవృత్తి కూడా ఉంది, ఆల్రెడీ రాజకీయం చేశారు మీరు అని చెప్పి ఉన్న సమాచారం. ఎప్పుడు సార్ ఏ పార్టీలో పనిచేశారు? రాజకీయంగా ఎందుకు మళ్ళీ మీరు బ్యాక్ స్టెప్ వేయడం? అవునండి, ఈ పరిస్థితులంతా నేను చాలా క్లోజ్గా గమనిస్తూ ఉన్నాను. 2009లో చిరంజీవి ఆయన ఒక ప్రజారాజ్యం పార్టీ అని పెట్టాడు. సో నేను అప్పుడు దాన్ని చూసి, ఈ ప్రస్తుత రాజకీయ పార్టీలు అన్నీ చూసాం, ఈయనేదో కొత్తగా పెడతా ఉన్నాడు, ఒక క్లీన్ ఇమేజ్ అంటూ ఉంది, రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుంది అనే తపనతో, అనే ఒక ఉద్దేశంతో నేను రావడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ప్రజారాజ్యం పార్టీని అంతో ఇంతో స్థాపించడంలో, అంతో ఇంతో నిలబెట్టడంలో ఒక ముఖ్య పాత్ర పోషించాను. ఎన్నో కోట్లు కూడా ఖర్చు పెట్టాను, అది వేరే కథ. తర్వాత 2014లో అదే ఇంట్రెస్ట్తో, అంతే ఇంట్రెస్ట్తో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి, అప్పటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక లీడర్ కానీ, ఒక నాథుడు కానీ లేడు. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి రావడం, పార్టీని బలపరచడం, పంచాయతీ ఎలక్షన్స్లో త్రూఅవుట్ ద కాన్స్టిట్యున్సీ, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ సర్పంచ్లు నిలబెట్టడం చేయడం జరిగింది. కాబట్టి రాజకీయాలు అనేది నాకు చిన్నప్పటి నుంచేనే ఇంట్రెస్ట్. నేను ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచేనే రాజకీయాల్లో పాల్గొనేవాడిని. సో న్యాచురల్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది. అటు 2009లో చేశాను, 2014 చేశాను, కానీ 2019లో సైలెంట్ అయిపోయాను. కానీ ఈ 10 ఏళ్లలో 2014 నుంచి 2024లో రాజకీయంగా మేము సైలెంట్ అయినా కూడా, కానీ ప్రజల్లో మాత్రం మేమేమి సైలెంట్ కాలేదు. ప్రజల్లో యథావిధిగా పల్లెలకు పోతా ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం, ఎన్నో ఐ క్యాంప్స్ పెట్టాం, ఎంతోమంది ముసలి వాళ్ళను, అందరినీ చూపు లేని వాళ్ళను మదనపల్లికి తీసుకెళ్ళి ఆపరేషన్లు చేయించినాం. కానీ ఒకటేమంటే, మేము ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోవాలా. ఒకటి, మీరు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రముఖుడిగా, తర్వాత రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక రాజకీయ నేతగా, రైతుల మీద మమకారం, వ్యవసాయం మీద ప్రేమ ఉన్నటువంటి ఒక రైతుగా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించి, ఉన్నత విద్యావంతుడు మీలాంటి వ్యక్తి ఇప్పుడు సమాజానికి కావాలి, సో మీరు రండి అని అంటే మీ ఒపీనియన్ ఏంటి? రాజకీయాల వైపు వచ్చే అవకాశం ఉందా? ఏదైనా రాజకీయ పార్టీ తగిన గుర్తింపు ఇచ్చి ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానండి, తప్పకుండా వస్తాను. ఎందుకంటే నా తపనంతా ఒకటేనండి, ఈ తంబళ్ళపల్లి ప్రాంతము మా పల్లెలు, ఇక్కడ ఉండే రైతులు, వారి జీవితాలను
బాగు చేయాలా, సహాయం చేయాలా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా అనే తపన ఉన్నవాడిని కాబట్టి నా సొంతానికి నేను ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. నాకు రాజకీయ పార్టీ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు, ఇప్పుడు ఎలాగూ చేస్తూ ఉన్నా. దానికి తోడు ఏదైనా రాజకీయ పార్టీ ఆహ్వానిస్తే తప్పకుండా చేస్తాను. అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉంటారు, ఇప్పుడు రాజకీయ పరిజ్ఞానంతో పాటు యువకులు కావాలి, తర్వాత సేవా నిరతి ఉండేటటువంటి వ్యక్తులు కావాలి, తర్వాత వ్యవసాయం మీద మక్కువ ఉండేటటువంటి వ్యక్తులు కావాలి, శాస్త్ర సాంకేతిక నిపుణులు ఈరోజు రాజకీయాల్లోకి రావాలి అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా మీలో ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి అలాంటి సందర్భంలో చంద్రబాబుతో కూడా కొన్ని మంత్రాలు కావచ్చు, చంద్రబాబు దాకా మీ పేరు పరిశీలనకు వెళ్ళింది అనేది మా దృష్టికి వచ్చినటువంటి విషయం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నాకు తెలియదండి, మేబీ పరిశీలనలో ఉందేమో. మరి నాకైతే నాలెడ్జ్ దాని గురించి లేదు, నన్నెవరు కాంటాక్ట్ ఏమి చేయలేదు. సో దాని గురించి నేను కామెంట్ చేయలేనండి. ఫైనల్గా మీకు ఏదో ఒక తెలుగుదేశం పార్టీనే, ఎందుకంటే మీ భావచాలానికి సారూప్యత ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీ నుంచి మిమ్మల్ని పిలిచి సీట్ ఇచ్చి మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే తంబలపల్లికి ఏం చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఈ రైతు జీవితాలను ఎలా బాగుపరచడం ఒకటి. రెండవది, రైతు పండించిన పంటను ఏ విధంగా వాడుకొని దానికి తగినట్టు ప్రతిఫలం ఎలా సంపాదించుకోవాలి, దానికి ఎన్నో ఐడియాస్ ఉన్నాయి. ఒక టొమాటో నువ్వు పండించి అమ్మేస్తే అంతో ఇంతో డబ్బులు వస్తాయి, కానీ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటారు. అంటే ఏమి? మనం పండించిన దానికి ఇంకొంచెం విలువ యాడ్ చేయి, ఇంకొంచెం వాల్యూ యాడ్ చేయి. ఏం వాల్యూ యాడ్ చేయొచ్చు? టమాటో సాస్ చేయొచ్చు, టమాటో పేస్ట్ చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. తర్వాత కొర్రలు పండిస్తాం మనకి. ఇప్పుడు నేను కొర్రలు పండిస్తున్నా, మిల్లెట్స్ పండిస్తున్నా. ఇదే వ్యవసాయ క్షేత్రంలో మిల్లెట్స్ పండిస్తా ఉన్నా. నేను మిల్లెట్స్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకొని మూటలు అమ్మేయచ్చు. కానీ ఆ మూటలు ఎక్కడికి పోతాయి? ఫస్ట్ ఆ మిల్లుకి పోతాయి. మిల్లో ఏడు చేస్తాడు, వాడు పొట్టు తీసేస్తాడు, ఓకే, కొర్రలు బియ్యం వస్తాయి. తర్వాత ఏం చేస్తాడు? ఒక కేజీ ప్లాస్టిక్ పేపర్లో పెట్టి సీల్ చేసి అమ్ముతాడు బెంగళూరులో ఎత్తుకొని. నా దగ్గర 50 రూపాయలకు కొంటే వాడు అమ్మేది ఎంతకు అమ్ముతాడు? 250కి అమ్ముతా ఉన్నాడు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, అమ్ముతా ఉన్నాడు. రైతు చేయలేడు అది. దెర్ ఆర్ ప్రోగ్రామ్స్ దట్ ద గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. ఏది? FPO, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. అంటే 3-4 లేదంటే 100 మంది 200 మంది రైతులు ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది ఇవి. కానీ ఎవరికీ తెలియదు. ఒక FPO ఒక గ్రూపుగా పెట్టుకొని అక్కడికి ప్రోడక్ట్ తీసుకొని వచ్చి అక్కడ 4 మిల్లులు, ఇదేం పెద్ద ఎక్కువ ఎక్స్పెన్స్ ఏమి కాదు. ఒక మిషన్ వచ్చి 2 లక్షలు. ఒక 4 మిషన్లు వేసుకుంటే అందరూ కొర్రలు తీసుకొని వచ్చి దాంట్లో వేయచ్చు, బియ్యం తీయచ్చు, 1 కేజీ దీనిలో తీసుకెళ్ళచ్చు. అదే కొర్రలు 150 రూపాయలకి అమ్మచ్చు బెంగళూరులో. వాడు షాపోడు అమ్ముకొని 200కో 250కో అమ్ముకొని. కానీ 50 రూపాయలకి ఎక్కడ, 150 200 ఎక్కడ? ఎంత తేడా చూడండి. ఏం చేస్తాం? సింపుల్ చేస్తున్నాం మనం. కొర్రలు తీసుకుంటా ఉన్నాం, పొట్టు తీసేస్తా ఉన్నాం, ప్లాస్టిక్ కవర్లో వేసి పంపిస్తూ ఉన్నాం. సో దట్ ఈజ్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్. సో ఆ వాల్యూ అనేది యాడ్ చేయగలిగితే అన్ని ప్రోడక్ట్స్కు, అన్ని పంటలకు మనం చేసే దాంట్లో అది చేయగలిగితే రైతు డైరెక్ట్గా బెనిఫిట్ అవుతాడు. ఏ లీడర్ ఉన్నాడండి ఇప్పుడు అవన్నీ ఆలోచించి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి? ఎవడున్నాడు? ఏ లీడర్ ఉన్నాడు చెప్పండి ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో? అట్లాంటివి చేయాలని తపన అనేది నాకు ఉంది. నేను తప్పకుండా చేయగలను. ఐ హ్యావ్ ద నాలెడ్జ్ దేవుడు ఇచ్చాడు. ఐ హ్యావ్ ద కేపబిలిటీ, ఐ హ్యావ్ ద ఏజ్, ఐ హ్యావ్ ద మనీ, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. ఐ కెన్ డూ ఇట్. ఓన్లీ రైతులే కాకుండా ఒక ఎమ్మెల్యే అంటే రకరకాల సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. సో అలాంటివి మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు, అభివృద్ధి కావచ్చు, తర్వాత సాగునీరు కావచ్చు, సో అలాంటివి కోసం ఏం చేస్తారు మీరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిస్తే? టెక్నాలజీ అనేది ప్రతి రంగంలోనూ చొచ్చుకుపోయింది. ఆ టెక్నాలజీని మనం ఏ విధంగా వాడుకోవాలా అనే నాలెడ్జు, అనే నిపుణత ఇక్కడ లేదు. అగ్రికల్చర్లో ఇప్పుడు ప్రస్తుతం అగ్రికల్చర్లో ఎన్నో నూతన విధానాలు పాటించవచ్చు. కానీ ఆ నూతన విధానాలు 99 మంది రైతులకు ఇక్కడ తెలియదు.
సో అది ఒకటి చేయొచ్చు. ఇలాంటివి ఎన్నో చేయొచ్చు. టెక్నాలజీని మన అగ్రికల్చర్లో ఎలా వాడగలం అన్నది. సో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అగ్రికల్చర్ అండి. అగ్రికల్చరు తర్వాత ఎన్నో చేయొచ్చు. ఇక్కడ చిన్న చిన్న యూనిట్స్ పెట్టచ్చు. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన ఫార్మ్ ప్రోడక్ట్స్ను ఈ యూనిట్స్లో అక్కడనే ప్రాసెసింగ్ చేసి అక్కడే మనం వాల్యూ యాడ్ చేసి పంపించవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. లుక్ అట్ యోగి ఆదిత్యనాథ్ వాట్ హీ ఈస్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్యనాథ్ ఏం చేశాడు, ఒక బియ్యం పండిస్తూ ఉన్నారు, అక్కడ రైస్ పండిస్తూ ఉన్నారు. ఓకే, ఆ రైస్ బుద్ధుడు రైస్ ఇచ్చినాడు. ఆయన అక్కడ తపస్సు చేసేటప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో ఉత్తరప్రదేశ్లో బుద్ధుడు వరప్రసాదం ఇచ్చినాడు అక్కడుండే ప్రాంత ప్రజలకు. యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడు, దానికి ఒక మార్కెటింగ్ నేమ్ పెట్టేశాడు, బుద్ధ రైస్. నీట్గా అన్ని ప్యాకేజ్ చేసి బుద్ధ రైస్ అని చెప్పేసి, ఇప్పుడు ఇంతకుముందు 10 రూపాయలు దానికి వస్తూ ఉంటే ఇప్పుడు 500 రూపాయలు రైతు చేతికి 500 రూపాయలు వచ్చేటట్టు చేశాడు. అట్లా డిస్ట్రిక్ట్కు ఒక ప్రోడక్ట్ సెలెక్షన్ చేసుకొని ప్రమోట్ చేస్తున్నాడు. ఇట్లాంటి ఎన్నో ఐడియాస్ ఉన్నాయి. రైతులకు చేయాలంటే ఎన్నో ఐడియాస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు వచ్చే దరిద్రం ఏమంటే, ఇక్కడికి వచ్చిన లీడర్స్కు, ఇక్కడికి వచ్చిన నాయకులకు ఆ కాంక్ష, ఆ సేవ చేయాలా, రాజకీయాలు లేకొచ్చేది ఏదో డబ్బులు సంపాదించేస్తామో, వాణి ఇది చేయడమో అది చేయడమో దందా చేయడమో ఇదే తప్పితే సేవ చేద్దామనేది ఏమో 100కి ఏమన్నా 5 మందికో 10 మందికో ఏమన్నా ఉంటుంది తప్పితే 90% ఆఫ్ ద పొలిటికల్ ఫెలోస్ ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బకెట్. అందరూ ఒక కేటగిరీకే వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి కొండా నరేంద్ర గారు ఒక పక్క ఆయన శాస్త్ర సాంకేతిక నిపుణుడిగా ఉంటూనే మరోపక్క వ్యవసాయం మీద మక్కువతోటి, అలాగే రైతుల మీద మమకారంతో సొంత ఊరిలోకి వచ్చి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ రకరకాల పంటలు పండిస్తూ ఆ పంటలకు సంబంధించినటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని రైతులకు తెలియజేయాలి, నాలెడ్జ్ షేరింగ్ జరగాలి, రైతులకు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు వల్ల ఇళ్ళకి చేరాలి అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ నెల 7వ తేదీన ఆయన ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రైతు శిక్షణ కార్యక్రమం పేరుతోటి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో రైతులకు అవసరమైనటువంటి అన్ని సందేహాలను నివృత్తి చేసేందుకు అవసరమైనటువంటి ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరై రైతుల్ని రాజు చేసేందుకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారు. మరోపక్క రాజకీయంగా ఆల్రెడీ రాజకీయ పరిజ్ఞానంతో, రాజకీయ పరిణతితోటి ఉన్నటువంటి కొండా నరేంద్ర గారు ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలను బట్టి ఆయన చాలా ఆవేదన చెందుతున్నారు. ఖచ్చితంగా రాజకీయాలు మారాలి. సో రాజకీయాలు మారాలి అంటే మంచి వ్యక్తులు రావాలి, మంచి వ్యక్తులు వచ్చి రాజకీయాల ద్వారా ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఆయన ప్రజారాజ్యం పార్టీలో, ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో తంబలపల్లి నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తికి సీటు కానీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజల్లో కూడా ఒక వాదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా సొంత ఊరి మీద మమకారంతో రైతులను బాగు చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఆయన కోట్ల విలువైనటువంటి ప్యాకేజీ ఉన్నటువంటి ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఇక్కడికి రావడం జరిగింది. సో అలాంటి వ్యక్తి రాజకీయంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.